పరిస్థితులు మారినంత మాత్రాన బ్రతుకు మారదు. తేడా వచ్చిందని నిర్ణయాలు తీసేసుకోవాలి. నువ్వు ఆధారపడేది దైవ జ్ఞానం మీద. నువ్వు నిశ్చయంగా నడుచుకునేది దేవుని వాక్యం మీద. నీ ఆలోచనలు, నీ మనస్సాక్షి, నీ తలంపులు ప్రేరేపించే ప్రేరేపణ మీద డిపెండ్ అవ్వకు. అన్నిటినీ ఎరిగినవాడు, అన్నిటినీ తెలిసినవాడు, సర్వాన్ని చేసేవాడు తండ్రి అయిన దేవుడు. ఆయనకు తెలియకుండా నీ ఇంటికి ఏది రాదు, ఆయనకు తెలియకుండా నీ ఇంటి నుంచి ఏది పోదు. నీవు నిర్ణయించుకునే నిర్ణయం సరైనదే అయినా అని నువ్వు అనుకున్నా, దేవుని నిర్ణయానికి నువ్వు తలకొక్క దేవునికి విరోధంగా ఉండవాకు. ఆయన మీద ఆధారపడి ఆయన మీద నువ్వు డిపెండ్ అవ్వు. ఆయన మాట విని ఆయన కొరకు పరితపించు.